జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 42వ శ్లోకము. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండ ఉదకక్రియాః. ఓం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, కృష్ణ, మనము యుద్ధం చేయటం వల్ల వంశాలన్నీ నశించి, ఆచారాలు ధర్మాలన్నీ నశించి, వంశాలు కులాలు జాతులన్నీ అధర్మ పాలవుతాయి. ఇక ఆ తర్వాత వచ్చేటటువంటి తరమంతా కూడా ఆచారహీనులైపోతారు. దీనికి అంతటికీ కారణం మనమే కనుక మనము ఘోర నరకం అనుభవిస్తాం. ఇక తర్వాత వచ్చేటటువంటి తరాల వారంతా ఘోర నరకాన్ని అనుభవిస్తారు. ఆచారహీనులుగా ఉండటం వలన వారు పితృదేవతలకు పిండ ప్రదానాదులు తర్పణాదులు చెయ్యరు కనుక, ఒకవేళ చేసిన అనాచారముగా చేయటం వలన ఆ పిండ ప్రదానాదులు జలతర్పణాదులు పితృదేవతలకు అందవు. అవి అందకపోవటం వలన పితృదేవతలందరూ కూడా ఇక నరకములోనే ఉండిపోవలసి వస్తుంది. ఆ రకంగా వారు కూడా భ్రష్టులవుతారు. ఇంతటికీ కారణం మనమవుతాము కదా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, మన కుటుంబాలలో అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారాలను సంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తూ, మన పితృదేవతలకు సంబంధించినటువంటి జలతర్పణాదులను పిండ ప్రదానాదులను తప్పనిసరిగా చేస్తూ ఉందాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలిచక్రవర్తి 3 అడుగుల నేలను జలధారలతో వామనుడికి దానము ఇవ్వగానే తద్వామనం రూపం అవర్ధత అద్భుతం హరేః అనంతస్య గుణత్రయాత్మకం. వామన రూపములో ఉన్నటువంటి అనంతుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఆశ్చర్యకరంగా అంతటా పెరగటం మొదలుపెట్టాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి ఈ ప్రకృతి అంతా, ఈ జగత్తంతా ఆ శ్రీమన్నారాయణుడి శరీరమే కదా. అందుకని భగవానుడు ఈ జగత్తంతా నిండిపోయాడు ఒక్కసారిగా. భూః ఖం దిశః ద్యౌః వివరాః పయోధయః తిర్యక్ నృదేవాః ఋషయః ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. దానధారలు చేతిలో పడగానే ఆ పొట్టి బ్రహ్మచారి అయినటువంటి వామనుడు ఒక్కసారిగా ఎదిగాడు, ఒక్కసారిగా పెరిగాడు, ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. అదిగో మేఘాలను దాటి పెరుగుతూ ఉన్నాడు, అదిగో చంద్రమండలాన్ని దాటేస్తూ ఉన్నాడు, ధ్రువతారను దాటేశాడు, సత్యలోకాన్ని దాటేశాడు. ఇంకా పెరుగుతూనే ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. మొత్తం జగ
జగత్తంతా కూడా, బ్రహ్మాండమంతా కూడా నిండిపోయి ప్రకాశిస్తూ ఉన్నాడు భగవానుడు. చూస్తూ చూస్తూ ఉండగానే వామనుడిగా ఉన్నటువంటి శ్రీహరి, వామనుడిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు, వామనుడిగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు భగవానుడు త్రివిక్రముడయ్యాడు రాజా అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 42వ శ్లోకము. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండ ఉదకక్రియాః. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.